వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో దేవర ఏంజెల్ మరియు కండ్లకోయ గ్రామ శివారులోని భూములకు వెళ్లే పబ్లిక్ రోడ్డును అడ్డగించి వారిని రకరకాలుగా వేధిస్తున్నారని పలాన్రెడ్డి, సందీప్ రెడ్డి వాపోయారు. దేవర ఏంజెల్ సర్వే నెంబర్ 693/694 మరియు కండ్ల సర్వే నెంబర్ 135/136 గ్రామ శివారులోని భూములకు వెళ్లే పబ్లిక్ రోడ్డుని బండ్లకుంట నరసింహరెడ్డి, బండ్లకుంట కార్తీక్ రెడ్డి మరియు రామకృష్ణారెడ్డి అనేకసార్లు అక్రమంగా అడ్డుకుంటున్నారని, వీరిపై ఇప్పటికీ 4 ఎఫ్ఐఆర్లు అయినప్పటికీ పోలీసులు, స్థానిక మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2024 30న హైడ్రాధికారులు రోడ్డును పునరుద్ధరించినదే తర్వాత పై వ్యక్తులు మరియు వారి అనుచరులు మరోసారి అక్రమంగా రోడ్డును లోతుగా తవ్వి మూసివేశారని, కాలువ నీళ్లు ఆ గుంటలోకి వదిలి గందరగోళం సృష్టిస్తున్నారని, స్త్రీల సమక్షంలో బట్టలు లేకుండా స్నానం చేస్తూ అశ్లీల చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అంతేకాకుండా ప్రజలను దూషిస్తూ శారీరక దాడులకు పాల్పడుతున్నట్లు, రాళ్లతో కొడుతున్నట్లు, సాధారణ ప్రజల్లో రోడ్లపై వెళ్లే ప్రయత్నం చేస్తే వారిని భయపెట్టే విధంగా బండరాలతో గాయపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని, మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇలా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం కలగజేసుకుని రోడ్డుని పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక రైతు బాధపడుతున్న పడనండి. ఇక్కడ మేడ్చల్ కోర్టు మాట్లాడకండి. ఎవరు రైట్ సార్? నేను రిటైర్డ్ ప్రొఫెసర్ రతన్గిరి నుండి దేవర యాంజల్ సర్వే నెంబర్ 693 వాస్తవులు నుండి. ముఖ్యంగా 693 పక్కకు ఉంటుంది. 694 సర్వే నెంబర్ దేవర యాంజల్. మాకు మెయిన్ ఇష్యూ ఏంటంటే, మాకే కాకుండా 694 నుంచి 698 వరకు 690 వరకు దాదాపు ఒక 150 ఎకరాలు ఉన్నటువంటి అందరు వ్యవసాయదారులకు, తర్వాత గోడౌన్స్ వాళ్ళకు, కార్మికులకు అందరి దారిని మొత్తం బ్లాక్ చేసేసారండి. స్పెషల్గా ఈ మధ్యన కోర్టుకు, తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ కమర్షియల్ డెవలప్ జరుగుతుందని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, సిబిఐటి వాళ్ళందరూ కలిసేసి వాళ్ళందరూ ఈ యొక్క ల్యాండ్ను పూర్తిగా దారిని కబ్జా చేసుకుని అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని దీన్ని పూర్తిగా చేయాలని వాళ్ళు వేరే రాజకీయ పాత్ర వాళ్ళ సపోర్ట్తోని లోకల్గా బీహార్ నుంచి కొంత గుండెలను తీసుకొచ్చేసి మమ్మల్ని అటాక్ కూడా చేశారు. మేము పోలీసు కూడా థ్రెట్ కూడా పెట్టాము, హైడ్రా పోలీస్ కూడా ఇచ్చాము. కానీ మాకు హైడ్రా ద్వారా న్యాయం జరిగిందండి. కానీ హైడ్రా పోయినందుకు మా మీద ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి మెయిన్గా మున్సిపల్ మినిస్టర్ గారు, రేవంత్ గారు దీనికి దయచేసి సర్వేలెన్స్ ఇంకోటి ఎప్పుడైతే రోడ్ ఎప్పుడైతే వాళ్ళు రెస్టోర్ చేస్తారో దాన్ని సర్వేలెన్స్ పెట్టుకొని హైడ్రా పోలీస్ స్టేషన్కి లింక్ అవుతుంటే మాకు ఇది తెలుస్తుంది. ఎందుకంటే లేకుంటే హైడ్రాకు ఏం జరుగుతుందో గ్రౌండ్లో తెలియకపోతుంది. కాబట్టి లోకల్ పోలీసు వాళ్ళని నమ్ముకుంటే సక్సెస్ కాలేరు. కాబట్టి దయచేసి హైడ్రా పోలీసు వాళ్ళు డైరెక్ట్గా లింక్ పెట్టుకొని ఆ రిజిస్టర్ అయిన తర్వాత అట్లీస్ట్ 10 to 15 days తర్వాత అక్కడ సర్వేలెన్స్ పెట్టుకుని ఉంటే మాకు న్యాయం జరుగుతుంది. రైట్. నా పేరు సంధ్య అండి. దేవర యాంజల్ నుంచి వచ్చాను. 694 సర్వే నెంబర్ అండి మాది. మా ల్యాండ్లోకి వెళ్ళడానికి వీళ్ళు 693 బండకుంట నరసింహారెడ్డి అడ్డుకుంటున్నాడు అనమాట. మామూలుగా అడ్డుకున్నాం కాకుండా రామకృష్ణారెడ్డి అని ఆయనను, ఇంకా కొంతమంది బీహారు లీడర్, కొంతమంది ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు గుండాలు టైప్ ఉన్నారనమాట. వాళ్ళు చూడడానికి కూడా భయంకరంగా ఉన్నారు. వాళ్ళు ఒక 10 మందిని వెంటేసుకొని తిరుగుకుంటూ, మేము ఎటు పోతే అటు మాకు ఫాలో అవ్వకుంటూ, మేము రాళ్ళు వేసి విసిరి కొట్టడము, వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడడము, అట్లా మాకు భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి అటు వెనకకు వెళ్ళగొట్టుతున్నాడు అనమాట మమ్మల్ని. యాక్చువల్గా ల్యాండ్ ఆ రోడ్డు ఉన్నది మాత్రం 135, 136 కండ్లకోయకు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్ అండి. అది నాది అనేసి మమ్మల్ని అడ్డుకోవడము, అంటే ఇట్లా గుండాలతో చంపిస్తామని చెప్తున్నాడు అనమాట. అతను కూడా మీరు ఏమి చెయ్యలేరు, 1 day 1 నిమిషం పట్టదు మిమ్మల్ని చంపించడానికి, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఫోటోలు కూడా తీసుకున్నాము, గుండాలవి కూడా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళను కూడా బెదిరించిన తర్వాత వాళ్ళు గుండాలందరూ రావట్లేదు, మళ్ళీ కొత్త గ్యాంగ్ దించారనమాట. యాక్చువల్గా వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఏంటంటే నయీం గ్యాంగ్తో పనిచేసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ పేరు చెప్తామంటే మేము ఇంకా చెప్పలేకపోతాం, మాకు లైఫ్ థ్రెట్ ఉంది కనుక.
ఆ గ్యాంగ్ వీళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ 15 ఎకరాలు ఎంతో ఉంది, అదంతా కబ్జా చేసుకోవడానికి ప్లాన్ అనమాట ఇది. మేము ఒక్కరం అక్కడ దారి మమ్మల్ని ఆపేసింది అనుకోండి, అదంతా వాళ్ళని అడిగే దిక్కు ఉండదు కదా, ఎవరినైనా బెదిరించి కబ్జా చేసుకోవాలన్న ప్లాన్ తోటండి. ఈ రోడ్ ఒకటి మాకు యాక్సెస్ ఇప్పించి దయచేసి మాకు మనశ్శాంతిని కలిగించండి.